టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధృవ లాంటి క్లాస్ హిట్ తర్వాత ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా అనగానే మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే సుకుమార్ కూడా నాన్నకు ప్రేమతో లాంటి క్లాసిక్ రివెంజ్ డ్రామాను తెరకెక్కించుండటంతో చెర్రీతో మెగా సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా 25 ఏళ్ల క్రితం విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతోందని తెలియడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. సుక్కు ఉన్నట్టుండి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం, చెర్రీ ఇందులో ఓ మోగవాడిగా కనిపించనున్నాడని న్యూస్ రావడం, సమంతను హీరోయిన్ గా తీసుకోవడం, చెర్రీ గుబురుగడ్డంతో 25 ఏళ్ల క్రితం పల్లెటూరి రైతు లుక్కి మారిపోవడం, ఇలా వరుసగా ఇవన్నీ సినిమా క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోయాయి. ఇక స్టార్టింగ్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీలిక్ పోస్టర్ అయితే సినిమాపై ఎక్కడలేని పాజిటివ్ వైబ్రేషన్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడేమో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి సుక్కు క్లాస్ గా మెస్మరైజ్ చేశాడు. ముందుగా చెర్రీ ఈ సినిమా టైటిల్ ను సుకుమార్ తో చెప్పించాలని ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేత ఒక క్యాంపెయిన్ రన్ చేయించిన విషయమూ తెలిసిందే. దాని ఫలితంగా టైటిల్ నేడు ప్రకటిస్తారని సుకుమార్ హామీ ఇచ్చేశాడు. ఈ మేరకు తాజాగా సుక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ మెగా సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు పోస్టర్ తో సహా ప్రకటించేశాడు. దీంతో ఇప్పుడు సినీ లవర్స్ కి స్వీట్ షాక్ తగినట్లయింది. అందుకే ఇప్పుడు స్టార్ హీరో సినిమాకి ఇలాంటి క్లాసిక్ టైటిల్ పెట్టి సుక్కు మరోసారి తన మార్కు చూపించాడని అంటున్నారు. అలాగే ఇలాంటి టైటిల్ ను ఫిక్స్ చేయడానికి ఒప్పుకొని చెర్రీ తన గొప్ప మనసుని చాటుకున్నాడని చెబుతున్నారు. మొత్తంగా ఈ రంగస్థలం అనే టైటిల్ తో చెర్రీ సుక్కులు ఆశ్చర్యపరిచారనే అనాలి. ముందుగా దీనికి పల్లెటూరి మునగాడు, రేపల్లె లాంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ చివరికి రంగస్థలం 1985 అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇందులోనే ఇది 1985 విలేజ్ లవ్ స్టోరీ అని క్లారిటీగా చెప్పేశారు. అలాగే రంగస్థలం అంటూ ఆనాటి సమాజంలోని నాటకీయతను సుక్కు వెండితెరపై ఇప్పుడు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతోంది. మరి టైటిల్ దగ్గరే ఈ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తే ఇంకా సినిమాతో ఇంకెంత మాయ చేస్తారో చూడాలి. అయితే ఈ టైటిల్ అనౌన్స్మెంట్ లోనే ఈ మెగా రంగస్థలం సంక్రాంతి రిలీజ్ అంటూ సుక్కు పెద్ద షాకే ఇచ్చాడు. అప్పటి వరకు ఈ సినిమా కోసం వెయిట్ చేయడం అంటే మెగా కష్టమనే అనాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.